హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. ఈరోజు మన వీడియోలో ఒకేసారి 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. సో, ఒకటి బెండకాయ ఫ్రై అండి. నెక్స్ట్ బీన్స్ మేతి కర్రీ. సో, ఈ 2 రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి. ఇలాంటి రెసిపీస్ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే మనము బెండకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఫస్ట్ పాన్ పెట్టుకున్నానండి. దీంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు, తగినంత పసుపు, 2 ఇంచ్ సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను దీంట్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తాలింపు మొత్తం దీనికి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. బెండకాయ కర్రీ చేసుకునేటప్పుడు జిగురుగా ఉంటుంది, సరిగా కుదరట్లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ బెండకాయ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ కావాలంటే సో, ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా మగ్గిపోతాయండి. సో, ఇలా మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి అల్లం, వెల్లుల్లి దంచిన పేస్ట్ దీంట్లోకి వేసుకోవాలి. సో, మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలండి. సో, ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల మగ్గిపోయి కుక్ అవుతుంది. సో, దీంట్లో ఉన్న ఈ జిగురు ఉంటుంది కదా! అదంతా పాన్‌కి కింద పట్టేసుకుంటుంది. సో, కర్రీ అనేది కొంచెం ఫ్రీగా విడివిడిగా అవుతుంది. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ ధనియా, జీలకర్ర, మెంతుల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. సో, ఇది వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఎంత ఈజీయో. సో, ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. సో, ఈ బెండకాయ ఫ్రై పుల్కాల్లోకి అండ్ పెరుగన్నంలోకి నంచుకోవడానికి చాలా బావుంటుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా జిగురుగా లేకుండా మంచి పర్ఫెక్ట్‌గా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. సో, మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేసి చూడండి. సో, నెక్స్ట్ బీన్స్ మేతి కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము. వీటి కోసము ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మెంతం కూరను కూడా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, 2 కట్ చేసిన గ్రీన్ చిల్లీ, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే 1 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. దీంట్లోకి ఈ విధంగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు వేసేసుకోవాలి. సో, ఈ తాలింపు మొత్తం కూడా బీన్స్‌కి మంచిగా పట్టే ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సో, ఏ కర్రీస్ చేసుకునే ముందైనా సరేనండి, ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల అన్ని ముక్కలు కూడా ఈక్వల్‌గా పర్ఫెక్ట్‌గా మగ్గిపోతాయి. సో, ఇలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మూత తెరిచి దీంట్లోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న మెంతం కూర ఉంది కదా! దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. సో, నేను ఫస్టే మెంతం కూర వేయట్లేదు. ఎందుకంటే మెంతం కూర వేసామనుకోండి ఫస్టే మెంతం కూర ఉడికిపోతుంది. కానీ బీన్స్ అనేటివి ఉడకవన్నమాట. సో, అందుకనే ఈ విధంగా ఫస్ట్ బీన్స్ వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాతనే మెంతం కూర వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మెంతం కూర, బీన్స్ ముక్కలు 2 కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి తగినంత కారం పొడి, తగినంత జీలకర్ర మెంతుల పొడి, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకొని సో, ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే బీన్స్ మేతి కర్రీ రెడీ అయిపోయిందండి. సో, ఇది రైస్‌లోకి అండ్ పుల్కాలోకి చాలా మంచి డిష్ అండి. సో, మీరు రెగ్యులర్‌గా చేసుకునే వెజిటబుల్ కర్రీస్‌లో వీటిని కూడా యాడ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా ఉండే డిన్నర్ అండ్ లంచ్ రెడీ అవుతుంది. సో, మీకు కూడా నచ్చితే గనక మీరు ట్రై చేయండి. సో, మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మన మై హోమ్ మై చాయిస్‌లో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకి నమస్తే. థాంక్ యూ.